శంషాబాద్ లో ఫ్లెక్సీ రగడ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించారని జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. బీఆర్ఎస్ నాయకులు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న శంషాబాద్ లో ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల కోసం హైడ్రా మరియు శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ నుండి అనుమతి తీసుకున్నప్పటికీ ఫ్లెక్సీలు తొలగించడం దారుణమని అధికారులపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కావాలని తమ ఫ్లెక్సీలు తీశారని జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ లో కేటీఆర్ కార్యక్రమం సక్సెస్ కావడంతో అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రానున్నది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపై పోరాడుతుంటే తమను అడ్డుకోవాలని అధికార పార్టీ చూస్తుందని అన్నారు. శంషాబాద్ లో రోడ్లన్నీ మురికి నీటితో ఏరులై పారుతుంటే వాటిని పట్టించుకుని అధికారులు ఫ్లెక్సీలు తొలగించడంలో అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఉద్యమం పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. సరే సార్ మేము కూడా అర్థం చేసుకున్నాం. మాకు 2 days ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఉండాలి. ఈరోజు మాకు పార్షల్ ట్రైనింగ్ ఉన్నది. ఈ రోజు మీరు ఫ్లెక్సీ తీసేసి ఎట్లా చెప్పండి. మీరు పర్మిషన్ తీసుకున్నాము, హైడ్రా కమిషనర్ గారికి పర్మిషన్ తీసుకున్నాము. మరి ఇంకా మీరు ఏం చేయాలి సార్? మా మీద ఇంత కక్ష కమిషనర్ గారికి ఫోన్ చేసి మేడం గారు ఫోన్ లేపి మా మీద డాగ్ ఏం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది మేడం. మన ఒక ప్రజాప్రతినిధి కూడా గుర్తించారు, ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. మేము మా సమస్య చెప్పుకున్నామని కూడా ఆఫీస్కి రండి అంటారు. ఆఫీస్కి వస్తే మేడం అందుబాటులో ఉండాలి, మీరు అందుబాటులో ఉంటారు. మీకు పర్మిషన్ తీసుకున్నాము. మళ్ళీ హైడ్రా పర్మిషన్ తీసుకోవాలి. హైడ్రా పర్మిషన్ తీసుకున్నాం. 2 days మాకు మినిమంగా కావాలి సార్. 2 days మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, శిక్షణ తరగతి అయితే అని చెప్పినాము. ఈ రోజు ఇంకో క్లాస్ ఉంది మాకు. అయినా కానీ మా ఫ్లెక్సీ తీసేస్తాం. ఇస్తలేము. మీరు మా మీద ఎందుకు కక్ష సాధింపు చేస్తా ఉన్నారు? అధికారులు స్పెషల్ ఒక్కరోజు అంటే 2 రోజులు మా మీద బుధవారం వరకు మంగళవారం సాయంత్రం వరకు అన్నారు. సరే సార్ ఒక్క నైట్ ఉంటుంది అనుకున్నాం. ఈరోజు మండే కదా సార్, మండే ఫస్ట్ అవర్ మొత్తం తీసేసి సమస్యల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. డ్రైనేజ్ మీద, చెత్త మీద, ప్రజల సమస్యల మీద మీరు ఇదే కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తున్నాం. నోట్ల మీద మేము ఏమంటారేమో మీరు దీన్ని ఎంత శ్రద్ధ పెట్టినారా దాన్ని ఎవరు శ్రద్ధ పెట్టడానికి ఖచ్చితంగా అదొక్కటే కాదు మేడం, చాలా ఉన్నాయి. ఆర్మీనగర్ ఉన్నది, మధురనగర్ ఉన్నది. ఏమనగా ఈ జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి దహనకాండ మేము ఒక 1 year నుంచి గమనిస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ పైన వీరు అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి వాళ్ళు ఒక పార్టీకి కొమ్ముగాస్తున్న విధానం అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే మేము 1 year నుంచి మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల యొక్క సమస్యలన్నింటిగా ఎండగడుతూ మేము అన్నిటి కూడా మేము ఫ్లెక్సీల రూపంలో ఫ్లెక్సీలు కడతా ఉంటే, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ విశ్వస్థాయి సమావేశాలు ఉంటే మేము ఫ్లెక్సీలు అవన్నీ వేస్తూ ఉంటే కూడా వారు ఒక అంచివేసిన ధోరణితోని వీరు ఒకటే మా 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది. మేము అన్ని పర్మిషన్ తీసుకున్నాం. ఫ్లెక్సీలకు హైడ్రా కమిషనర్ గారి నుంచి పర్మిషన్, మేము అక్కడ ఓరల్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ
జిహెచ్ఎంసీ అధికారులు అయినటువంటి డీసీ డిప్యూటీ కమిషనర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మాకు ఒక 2 days మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీలు అన్ని ఫ్లెక్సీలు కూడా తెలియజేస్తాం, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి మేము ఈ ఫ్లెక్సీని అరేంజ్ చేస్తే వాళ్ళు రాత్రికి రాత్రి ఒకటే రోజు పెట్టేసి రాత్రి మబ్బుల 4 గంటలకు వచ్చేసి పెద్ద ట్రాక్టర్ పెట్టేసి జేసీబీలతో మా ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించడం జరుగుతూ ఉన్నది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి. ఎందుకంటే మేము హార్నిసలు కష్టపడి ప్రజల యొక్క సమస్యల మీద మేము పోరాటం మేము చేస్తా ఉంటే అధికారులు మాకు సపోర్ట్ చేయకుండా పోయి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పోయి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి వాళ్ళు కొమ్ము కాసే విధానం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ యొక్క అధికారుల దౌర్జన్య కాండ వెంటనే నశించాలి, వారు తస్మత్ జాగ్రత్త, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, మా ఫ్లెక్సీలు ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి వారి సమస్యలన్నీ కూడా ప్రజలకు తెలియజేయనికే మేము ఈ ఫ్లెక్సీలన్నీ అరేంజ్ చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీవే ఈ ఫ్లెక్సీలు తొలగించడం జరుగుతూ ఉన్నది. మాకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకున్నా కూడా మాకు ఓరల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఇగో రిటర్న్ పర్మిషన్స్ ఉన్నాయి. 3 రోజుల కోసం 3 రోజుల కంటే ఎక్కువ పెట్టొద్దని చెప్పారు. సరే సార్ అని చెప్పినాం. అయినాక కూడా నిన్ననే ప్రోగ్రామ్ అయింది, ఈరోజు అర్లీ మార్నింగ్ తీయవలసిన అవసరం ఏమున్నది? మా మీద ఎందుకు ఇంత స్పెషల్ ఫోకస్ చేస్తా ఉన్నారు? ప్రజా సమస్యల మీద ఒక్కొక్క 6 నెలలు రాలగూడ రోడ్ల 6 నెలలు అది డ్రైనేజ్ పొంగి పొర్లుతా ఉన్నది, రోడ్లు మొత్తం దుస్థితిలో ఉన్నాయి, చెత్త ఎత్తడం లేదు. అవన్నీ కూడా మేము కాంటెంట్ ఎక్కడికక్కడ ఇస్తే దాని మీద మాత్రం చెత్త లేదు అధికారులకు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఫ్లెక్సీల మీదనే దీని మీదే వాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు తీయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. తస్మత్ జాగ్రత్త అధికారులారా, మీరు ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మీరు లేకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ రోజు అధికారులు చేస్తున్న బీఆర్ఎస్ మీద చేస్తున్న ఒత్తిడి ఏంటంటే, ఎదుగుతున్న సమయంలో వీళ్ళని ఎట్లా చేయాలనేది అధికారులు కూడా ఇది పన్నాగం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారా, వాళ్ళకేమి పర్టికులర్ గా ఓన్లీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు మాత్రమే తీయడం అనేది ఏంటి, అది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఏమని మేము ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? శంషాబాద్ లో బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చి ఈ ఏంది ప్రజల సమస్య మీద అడిగినప్పుడే కదలిక స్టార్ట్ అవుతుంది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అంటే, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పలానా చేస్తున్నాయా, పలానా డ్రైనేజ్ చేస్తున్నా, పలానా ఏంటి కబ్జాలు చేస్తున్నారని బయటకు వెళ్ళినాడే అధికారులు కానీ దాన్ని నిమ్మక నీరెత్తిన చూసుకుంటే అధికారులు అప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలకు దిగకుండా చేసిన పనులు ఏమీ లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నది అంటే బీఆర్ఎస్. శంషాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు ముందుకొచ్చి ధర్నాలు చేస్తేనే ఆ పనులు గుర్తొస్తున్నాయి. రోడ్ అనుకోండి, కబ్జాలు అనుకోండి, ఇప్పటికే 5-6 అయినాయి. కానీ అలాంటి నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు మేము కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కేటీఆర్ గారు వస్తే ఇది సభ సక్సెస్ అయిందని ఓర్వలేక చేస్తున్నారా, లేకపోతే శంషాబాద్ లో బీఆర్ఎస్ వాళ్ళని తొక్కాలని చూస్తున్నారా? ఈ బీఆర్ఎస్ వాళ్ళను తొక్కడము ఎవరి తరం కాదు. ఎందుకంటే మేము 100 కేసులతోటి కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ కోసం ఉద్యమంలో ఉండి 100 కేసులు పెట్టినా మేము అప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు కూడా జనకేది లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమమైన పార్టీ కాబట్టి ప్రతి దాని మీద మేము పోరాటం చేస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా పని చేపించి చూపిస్తాం ప్రజలకు. అది మీరు తస్మత్ జాగ్రత్త. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక్కసారి గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి రాజేంద్ర నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సందర్భంగా మేము ఒక రోజు ముందు మాత్రమే ఫ్లెక్సీలు అరేంజ్ చేయడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ. నిన్న చాలా పెద్ద ఎత్తున సభ సక్సెస్ అయిన తర్వాత మాకు 3 రోజుల వరకు పెట్టుకోండి, తర్వాత మీరు పెట్టుకునే వీలు లేదు అంటే మేము రిక్వెస్ట్ చేసినా కూడా లేదు మీకు 3 రోజులు మాత్రమే ఉంటుందంటే అయినా సరే అని మేము కష్టపడి అన్ని ఫ్లెక్సీలు వేసి సభను విజయవంతం చేసిన సందర్భంగా మరి మాకు ఒత్తిడి వచ్చింది. మీ సభలో పెద్ద సక్సెస్ అయింది కాబట్టి మేము తీసేస్తున్నామని చెప్పి మాకు పెట్టకుండా అసలు ఇంటిమేషన్ లేకుండా నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోగ్రామ్ అయింది, రాత్రి 12 గంటల నుంచే తీసేయడం ప్రారంభించారు. అంటే 3 రోజులు పర్మిషన్ ఇచ్చి 24 గంటలు కూడా ఉంచకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక పైనుంచి మరి ఎవరు ఒత్తిడి చేస్తారో వాళ్ళకి తెలియాలి, వాళ్ళకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎంత మమ్మల్ని ఒత్తాలని చూస్తే అంత బౌన్స్ బ్యాక్ అయ్యి మేము పార్టీని ఇంకా బలోపేతం చేసి మీ పతనం కోసమే మేము పనిచేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని మీరు దీన్ని మీ అరచేత్తో ఆపలేరు, ఇది బీఆర్ఎస్ పార్టీని ఆపలేరు. నేను మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా అధికారులకు, అదేవిధంగా మీకు ఎవరైతే వీళ్ళ మీద ఒత్తిడి చేస్తారో ప్రజాప్రతినిధులు, మీరు మమ్మల్ని ఆపలేరు. మీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కార్తిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. మీరు మీ గుండెల్లో రాసి పెట్టుకోండి. మీరు ఇట్లా ఫ్లెక్సీలు వీకినంత మాత్రాన, మమ్మల్ని ర్యాలీలు తీయనిచ్చేంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఆగదు. ఇది పార్టీ ఉద్యమ పార్టీ కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు వండినా, ఎన్ని కుతంత్రాలు వండినా బీఆర్ఎస్ పార్టీ రాజేంద్ర నగర్ లో కార్తిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోబోతా ఉన్నాము. కాబట్టి మీరు